హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను VW ఔరా సౌండ్ బార్ 300 వాట్స్ అవుట్పుట్. ఇది 5.1 ఛానల్, నాట్ 2.1. ఇట్స్ అ 5.1 ఛానల్ని నేను పర్చేస్ చేశాను. ఇది ప్రైస్ వచ్చేసి 4269. నార్మల్ ప్రైస్ వచ్చేసి 7500 వరకు ఉంటుంది. కానీ మధ్యలో బిగ్ బిలియన్ డే ఉండే కదా, సో దాంట్లో మనకి 4269 5.1 ఛానల్, రైట్. సో దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. నా దగ్గర ఆల్రెడీ VW టీవీ ఉంది. 2 years అయింది పర్చేస్ చేసి. నో కంప్లైంట్స్, నో ఇష్యూస్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సరే, ఒకసారి VW సౌండ్ బార్ అనేది పర్చేస్ చేద్దాము టీవీ కోసం అనేటట్టు పర్చేస్ చేశాను. దీని రివ్యూ అనేది మీరు చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే కొంతమంది టెకీస్ కొన్ని విషయాలు స్కిప్ చేస్తూ ఉంటారు. కంపెనీస్ సౌండ్ బార్స్ అన్నీ ఒకటిలా చేయవు, రైట్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ టేస్ట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు సౌండ్ బార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. కొంతమంది బేస్ ఇష్టము, కొంతమందికి కాస్త ట్రిబుల్ సైడ్ వెళ్తూ ఉంటారు, కొంతమంది 2.1 సౌండ్ బార్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో 5.1 ఛానల్ సరౌండ్ సిస్టమ్ అనేది వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి డిఫరెంట్ వేస్లో ఈ సౌండ్ బార్స్ అనేటి మార్కెట్లో మనం చూస్తున్నాం. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ టేస్ట్. కాబట్టి సరే, ఇది 5.1 ఛానల్, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ డాల్బీ ఆడియో, నేదర్ డాల్బీ అట్మోస్. DTS సపోర్ట్ ఉంది. సో సౌండ్ కూడా చివరిలో మనం చెక్ చేసి చూసే ప్రయత్నం చేద్దాము. దీంట్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం ఒకసారి, రైట్. బాక్స్లో ఒకసారి కంటెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇగోండి, ఈ ప్యాకెట్లో ఏమేమి వస్తాయంటే ఒక రిమోట్ కంట్రోల్, వాల్ మౌంట్ స్క్రూస్, ఆక్స్ కేబుల్, బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు, ఒక యూజర్ మాన్యువల్, 1 year వారంటీ కార్డ్. ఇదండి బాక్స్ కంటెంట్. ఆక్స్ పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంది, తర్వాత ARC పోర్ట్ ఉంది, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ ఈ ఛానల్స్కి మనకి శాటిలైట్ స్పీకర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ పెట్టుకోవాలి మనము. తర్వాత బ్యాస్ పోర్ట్ ఫర్ సబ్బూఫర్ ఒకటి ఉంది, USB పోర్ట్ ఒకటి ఉంది. ఇక్కడ బటన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. వాల్ మౌంట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఈ ఫీజ్ బెల్ట్ కూడా మనకి ఇచ్చారు. సౌండ్ బార్ వెయిట్ బాగానే ఉంది, సౌండ్ బార్ వెయిట్ చాలా బాగానే ఉంది. ఇంకా నా ఒపీనియన్ ఏంటి ఈ సౌండ్ బార్ గురించి అంటే, మ్యూజిక్లో చూసినట్లయితే ట్రెబుల్స్ అనేది చాలా బాగుంది. ట్రెబుల్స్ చాలా బాగుంది, బేస్ చాలా సాలిడ్గా ఉంది, థంపింగ్ బేస్ ఉంది. ఇక్కడ బేస్లో మనకి అప్పర్ బేస్ అనేది చాలా క్లియర్గా ఉంది, అప్పర్ బేస్ చాలా సాలిడ్గా ఉంది. లోవర్ బేస్ అనేది తక్కువగా ఉంది, లోవర్ బేస్ అనేది కాస్త తక్కువగా ఉంది. అంటే కంప్లీట్గా డౌన్ అని కాదు, కానీ తక్కువగా అయితే ఉంది. మనం మూవీ చూసేటప్పుడు లోవర్ బేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇది అంతా డెలివర్ చేస్తలేదు, కానీ అప్పర్ బేస్ మాత్రం చాలా చాలా సాలిడ్గా ఉంది. ఓకే, రెండోది ఏంటంటే డోంట్ గో ఫర్ ది హయ్యర్ వాల్యూమ్స్. కాస్త డిస్టార్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 60% వాల్యూమ్ దాకా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ నార్మలీ సౌండ్ అనేది చాలా లౌడ్గా ఉంది. సో స్మాలర్ రూమ్స్కి అయితే, బెడ్రూమ్స్కి ఇట్స్ గుడ్. మీడియం సైజ్ రూమ్స్ కూడా ఇట్స్ వెల్ అండ్ ఓకే. ఎందుకంటే 300 వాట్ అవుట్పుట్ అనేది ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది, చాలా లార్జ్, అంటే మనకి ఆ సౌండ్ అనేది ఎక్కువగానే ఉంది, లౌడ్గా ఉంది. బట్ బిగ్గర్ హాల్స్కి మాత్రం నాకు తెలిసి ఇది సెట్ కాదు, సెట్ అయితే కాదు. సో డోంట్ గో ఫర్ దిస్. మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో, మన వేరే బ్రాండ్స్లో. సో దానికి వెళ్ళండి. కానీ ఇది మాత్రం బిగ్గర్ సైజ్ హాల్స్కి మాత్రం సెట్ కాదు. వోకల్స్ అయితే చాలా క్లియర్గా ఉంది,
మిడ్స్, ఇన్స్ట్రుమెంటల్స్ కూడా చాలా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఓవరాల్ మ్యూజిక్ క్వాలిటీ గురించి చెప్పమంటే గుడ్, కన్సిడరింగ్ ద ప్రైస్ పాయింట్ ఇంకెక్కువ డెలివర్ చేస్తుంది అని చెప్పొచ్చు ఇది. సో మూవీస్లో మనకి చూసినట్లయితే ఈ సరౌండ్ ఎఫెక్ట్ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది కదా. సో 2.1లో మనకి ఆ ఫీలింగ్ అనేది మనకు ఉండదు. 5.1లోనే మనకి ఆ సరౌండ్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది డాల్బీ ఆడియో కాదు, ఇది DTS. సో నార్మల్లీ మూవీలో మనం చూసుకున్నట్లయితే సౌండ్ బార్లో ఏదైతే వస్తుందో అది సేమ్ ఆడియో అనేది శాటిలైట్ స్పీకర్స్లో వస్తుంది. కానీ దీంట్లో చూసినట్లయితే DTS ఎఫెక్ట్స్ బట్టేమో నాకు తెలీదు, ఆ ఎఫెక్ట్ని బట్టి సౌండ్ సపరేషన్ అనేది నేను ప్రాపర్గా చూస్తున్నా అవుతుంది. సౌండ్ సపరేషన్ సౌండ్ బార్లో ఒక ఎఫెక్ట్ ఉంది, శాటిలైట్ స్పీకర్లో ఆ ఎఫెక్ట్ రావాలో, ఆ సపరేషన్ రావాలో, ఆ సపరేషన్ దీంట్లో ఉంది. సో మనం కొనేదే 5.1 సరౌండ్ ఎఫెక్ట్ కోసం కాబట్టి ఆ సరౌండ్ ఎఫెక్ట్ అనేది ఉంది దీంట్లో. ఓకే, వోకల్స్ క్లియర్గా ఉంది, బేస్ చాలా బాగుంది. సబ్బూఫర్ యూనిట్ని ఇంకా నేను బర్న్ చేయలేదు, మినిమం 3 days అనేది బర్న్ చేయాలి. సో ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్స్ మాత్రమే, తర్వాత స్లైడ్గా చేంజ్ కావచ్చు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, శాటిలైట్ స్పీకర్స్ వాల్యూమ్ నేను దాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 5.1 కాబట్టి ఆ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఏమీ లేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ గోవా 970 ఉంది, దాంట్లో ఈ శాటిలైట్ స్పీకర్స్లో వచ్చే వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కానీ దాంట్లో ఒక ఇష్యూ ఉంది, ఏంటంటే సౌండ్ బార్లో నుంచి వచ్చే మనకి ఏదైతే మ్యూజిక్ అవుట్పుట్ ఉందో అది మనకు వినపడదు. ఓన్లీ అవుట్పుట్ ఎక్కడ మన చెవులకు వినపడేది ఏంటంటే శాటిలైట్ స్పీకర్ వాల్యూమ్. కాబట్టి కంపెనీ వాడు ఈ సౌండ్ బార్స్ శాటిలైట్ స్పీకర్ని ఆ విధంగా డిజైన్ చేసి ఉంటాడు. అంటే సౌండ్ బార్లో ఎక్కువ వాల్యూమ్ వస్తుంది వెన్ కంపేర్ టు ది శాటిలైట్. సో శాటిలైట్లో కాస్త తక్కువ ఉంటుంది, సౌండ్ బార్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ యూనిట్లు అయితే శాటిలైట్ స్పీకర్స్లోంచి గుడ్ సౌండ్ వస్తుంది, ఆడిబుల్ సౌండ్ మనకు వినపడుతుంది. ఓకే, బట్ నాట్ దాట్ గ్రేట్ సౌండ్. ఓకే, సౌండ్ బార్లో నుంచి వచ్చే సౌండ్ కంటే శాటిలైట్ స్పీకర్లో కాస్త తక్కువ వస్తుంది. ఓకే, ఇది మనం దూరంలో పెట్టుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఆడిబుల్. కానీ ఈ శాటిలైట్ స్పీకర్స్ మీరు ఆ రూమ్లో అట్లా లాస్ట్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టేసేసుకొని హ్యాంగ్ చేసుకోవడం అట్లాంటి పనులు కనుక చేస్తే దీంట్లోంచి వచ్చే ఆడియో అవుట్పుట్ మీకు వినపడదు. ఇది ఓన్లీ మీ దగ్గర నుంచి మీ పక్కన ఒక 2 feet డిస్టెన్స్, ఇక్కడ 2 feet డిస్టెన్స్లో మాత్రమే మీరు పెట్టుకుంటేనే ఈ శాటిలైట్ స్పీకర్లో నుంచి మనము ఆ సపరేషన్ మనము ఫీల్ అవ్వచ్చు. ఆ మ్యూజిక్ అవుట్పుట్ అనేది మన చెవులకి ఖచ్చితంగా వినపడుతుంది. సో శాటిలైట్ స్పీకర్స్ వాల్యూమ్ కాస్త తక్కువగా ఉంది, బట్ ఇట్ ఈస్ ఆడిబుల్. చాలా తక్కువ అంటలేదు, ఇట్ ఈస్ గుడ్. ఇట్ కెన్ బి ఆడిబుల్, బట్ ఒక 2 feet డిస్టెన్స్ నుంచి మాత్రమే ఇట్ ఈస్ ఆడిబుల్. దానికంటే ఎక్కువ దూరం పెట్టారంటే మీకు కష్టమే వినపడడం. దట్స్ ఓకే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వోకల్స్ అయితే 5/5 ఇచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నాకు తెలిసి ఆ రేస్ ట్రాక్ డ్రైవర్స్ అది పెట్టేందుకు అని తెలియదు, కానీ వోకల్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. మిడ్స్ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా చాలా క్లియర్గా ఉంది. బేస్ అనేది నాకు లోవర్ బేస్ అనేది తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది అని చెప్పాను, కానీ తక్కువగా ఉంది. సో కాబట్టి నేను ఎక్కువగా అది ఫీల్ అవుతలేదు. కాబట్టి 4/5 కూడా 3/5 ఇస్తున్నాను నేను. ట్రెబుల్ అయితే 5/5. చాలా గుడ్ ట్రెబుల్స్ ఉన్నాయి దీంట్లో. శాటిలైట్ స్పీకర్ వాల్యూమ్స్ వచ్చేసరికి కాస్త తక్కువ ఉంది కాబట్టి నా టేస్ట్ ప్రకారంగా 4/5. ఈ ప్రైస్ పాయింట్ 4260 రూపీస్, ఆ ప్రైస్ పాయింట్లో చూసినట్లయితే ఇది ఎక్కువే డెలివర్ చేస్తుంది. దీన్ని వేరే బ్రాండ్స్తోని విత్ హయ్యర్ వాట్స్తోని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గుడ్, మంచి మ్యూజిక్ అనేది డెలివర్ చేస్తుంది. సో మీరేమి దాని విషయంలో బాధ ఏం పడరు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరికి నచ్చుతుంది అంటే మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో అప్పర్ బేస్ ఉంది, లోవర్ బేస్ తక్కువ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ అనేది, ఆ ఫీల్ అనేది ఎక్కువగా లేదు. లోవర్ బేస్ అయితే లేదు. ఓకే, అప్పర్ బేస్ మాత్రం సాలిడ్ ఉంది. కాబట్టి ఎవరైతే అప్పర్ బేస్ని చాలా ఇష్టపడతారో ఇది వాళ్ళకి. ఓకే, ఎవరు ఎక్కువగా మూవీస్ చూస్తారో ఇది వాళ్ళకి అంతగా సెట్ కాకపోవచ్చు, బట్ స్టిల్
లోవర్ బేస్ మరీ చాలా లో ఉందని చెప్తలేదు. ఇట్ ఈస్ డెలివరింగ్ బట్ నాట్ దట్ గ్రేట్. మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. కాబట్టి మ్యూజిక్ లవర్స్ జస్ట్ గో ఫర్ ఇట్. విత్ దిస్ ప్రైస్ రేంజ్ యూ కెన్ జస్ట్ సింప్లీ గో ఫర్ ఇట్. బ్లైండ్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, మూవీ లవర్స్ మాత్రమే సెకండ్ థాట్ పెట్టుకోండి. లోవర్ బేస్ అని చాలా తక్కువగా ఉంది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ ఆర్ గుడ్ బట్ నాట్ దాట్ గ్రేట్. ఇట్ ఈస్ ఆడిబుల్, సపరేషన్ ఉంది, యుల్ ఫీల్ ఎవ్రీథింగ్. కానీ దీని అవుట్పుట్ అనేది 2 feet దగ్గర నుంచే మనకి ఆడిబుల్. దీన్ని కాస్త డిస్టెన్స్గా పెట్టుకుంటే మాత్రం కష్టం. చాలా దూరంగా పెట్టుకుంటే మాత్రం ఇట్ విల్ నాట్ బీ ఆడిబుల్. మళ్ళీ కంప్లైంట్స్ రేజ్ చేయకూడదు. ఓకే, దగ్గర పెట్టుకోండి. 2 feet డిస్టెన్స్లో మీ లెఫ్ట్ రైట్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మై ఫైనల్ వర్డిక్ట్. ఒక్కసారి మూవీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. The multiverse bleeds in silence. Realities collide, worlds shatter. And still you cling to hope. Fools. There will be only one sovereign to rule the ashes. They're saying I lit the fire in you. I will put it out. You are a mistake, an aberration. I will show you that there are worse things than death. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది కదా మూవీ. సో అప్పర్ బేస్ వినపడుతుంది, లోవర్ బేస్ కాస్త తక్కువగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఇన్పుట్స్ ఏమి ఉన్నాయో చూసుకుందాం. ఒకసారి చూడండి, బ్లూటూత్ కనపడుతుంది, ఆప్టికల్, HDMI, USB. చూడండి, వాల్యూమ్ చూసినట్లయితే మనకి ఎక్కడి దాకా వెళ్తుందంటే 50 దాకా వెళ్తుంది. ఓకే, ఒక 25 దాకా సెట్ చేసుకుందాం. ఇప్పుడు 5.1లో ఉంది. 2.1లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కనపడ్డది కదా మీకు, 2.1, 5.1. తర్వాత ట్రెబుల్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఎక్కడ దాకా ఉంది? 12 దాకా ఉంది. ఓకే, సో 12 దాకా ఉంది. సో ట్రెబుల్ 12 దాకా పెట్టుకుందాం. బేస్ కూడా 12 దాకా పెట్టుకుందాం. మన శాటిలైట్ స్పీకర్స్ కూడా దాని వాల్యూమ్ వచ్చేసి 12 దాకా పెట్టుకుందాం. ఈక్వలైజర్స్ వచ్చేసి మనకి రాక్ ఉంది, జాజ్ ఉంది, క్లాస్, కంట్రీ ఉంది, ఆఫ్. ఫస్ట్ బేస్ ఎలా వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రూమ్ అంతా షేక్ అవుతుంది కదా. ఒక సాంగ్ పెడితే వోకల్స్ చూడండి. లౌడ్నెస్ చాలా ఉందండి, బేస్ కూడా చాలా ఉంది, ట్రెబుల్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఉంది. లాస్ట్లో ఒకసారి శాటిలైట్ స్పీకర్స్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం.
చూసారు కదా సౌండ్ అవుట్పుట్. శాటిలైట్ స్పీకర్స్లో కూడా వాయిస్ క్లియర్గా వినపడుతుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇది మనం తీసుకున్నట్లయితే మన దాని విషయంలో ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అసలు యాక్చువల్లీ 4000 రూపీస్ ఈ ప్రైస్కి ఇది చాలా వాల్యుబుల్. శాటిలైట్ స్పీకర్స్ ఇస్తున్నారు. అసలు సౌండ్ బార్ కూడా చాలా హెవీ ఉంది అండ్ వోకల్స్ అంతా చాలా క్లియర్గా వినపడుతుంది. తర్వాత సబ్ ఊఫర్లో కూడా మంచి బేస్ ఉంది, అప్పర్ బేస్ ఉంది. లోవర్ బేస్ అనేది ఒకసారి చెక్ చేయాలి. కింద పెట్టిన తర్వాత నాకు అర్థమవుతుంది. అది మరలా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ బేస్ మాత్రం చాలా బాగుంది. బేస్ బాగుంది. శాటిలైట్ స్పీకర్స్ నుంచి మంచి వాయిస్ వస్తుంది. సౌండ్ స్పీకర్లో నుంచి కూడా, సౌండ్ బార్లో నుంచి కూడా మనకి చాలా మంచి వోకల్స్ మంచి వినపడుతుంది. చాలా లౌడ్ ఉంది. నో ఇష్యూస్ ఎట్ ఆల్. కొంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అసలు 4000 రూపీస్ ఈ ప్రైస్ రేంజ్లో మరి ఇటువంటి సౌండ్ బార్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆలోచించాల్సి